లైఫ్ బోట్ లో ఎక్విప్మెంట్స్ అనేది చూద్దాం. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ లోన ఏమేమి ఉన్నాయో చూద్దాం లైఫ్ బోట్ లో. ఓకే ఫాస్ట్. दूसरा वाला सिम है क्या? ऐसा वाला दिया? ओके दूसरा वाला सिम है ये क्या सर? पहले हम लोगों क्या ये एक्सप्लेन करेंगे. दिस इज द हैंड फ्लेयर. लाइफ बोट సేవింగ్ ఎక్విప్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద సేవింగ్ ఎక్విప్మెంట్ ఇన్ ద హ్యాండ్ ఫ్లేర్. హ్యాండ్ ఫ్లేర్ అంటే దివాళీ టైంలో మనం క్రాకర్స్ యూజ్ చేస్తాం. తెలుస్తుంది మీకు ఆల్మోస్ట్ సేమ్ క్రాకర్స్ లాగే కాకరపూతలా ఉంటుంది అన్నమాట. ఇది దీన్ని హ్యాండ్ ఫ్లేర్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారంటే లైఫ్ బోట్ లో మనం అంటే షిప్ మునిగిపోయినప్పుడు లైఫ్ బోట్స్ యూజ్ చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళిపోతాం. సో అప్పుడు ఏదైనా షిప్ వచ్చేటప్పుడు ఆ షిప్ ఇంటెన్స్ మనం గెయిన్ చేయడానికి, వాళ్ళ దృష్టి మన మీద పడడానికి దీన్ని ఆపరేట్ చేసామనుకో, ఇది లైట్ అనేది వెలుగుతుంది కదా, చాలా లెంత్ వరకు వాళ్ళు చూడడానికి ఛాన్సెస్ అన్నమాట. చూస్తే వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారు, వీళ్ళని సేవ్ చేయాలనేసి వస్తారన్నమాట వాళ్ళు. సో ఇది ఆపరేటింగ్ ఎలా చేస్తారంటే సేమ్ ఈ క్యాప్ అనేది ఓపెన్ చేస్తారు. హ్యాండ్ ఫ్లేర్ ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చారు. ఈ క్యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇది ఉంది కదా, ఈ పుల్ డౌన్ చేసామనుకో ఆల్మోస్ట్ ఇది ఫైర్ అనేది అయిపోతుంది. ఇది 1 minute ఇది డ్యూరేషన్ టైం హ్యాండ్ ఫ్లేర్. దిస్ ఇస్ ద హ్యాండ్ ఫ్లేర్. ఇది ఎక్స్పైరీవ్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఎక్స్పైరీవ్ ఆల్రెడీ ఆపరేట్ చేసాం వీడియో. ఆ వీడియో కూడా నేను ఇంక్లూడింగ్ చేస్తాను. హ్యాండ్ ఫ్లేర్స్ లైఫ్ బోట్ లో 6 అనేవి ఉంటాయి. ఇవి 6 ఫర్ యూజింగ్ లైక్ దిస్, లైక్ దిస్ 1 minute coming. Then if you feel like this is coming, alright. After this coming 1 minute, approximately 1 minute. Intention change the other shift, right? When you then just shift for 1 in case of emergency. Attention change to the other shift. They will reach to the okay? Understand people? Subscribe, like, comments. Subscribe, like, comments. Don't forget, huh? Very good. Thank you, sir. Thank you so much. This is a moonlight. This is our ship. 250 meters. Look, public watching. These rocket parachutes. ఇవైతే లైఫ్ బోట్ లో 4 ఉంటాయి. బ్రిడ్జ్ లో అయితే 12 ఉంటాయి. ఇప్పుడు లైఫ్ బోట్ సింకింగ్ మనం లోరింగ్ చేసేటప్పుడు షిప్ అనేది సింక్ అయిపోయినప్పుడు ఇవి కూడా తీసుకొని వస్తారు. ఆ బ్రిడ్జ్ మీద డ్యూటీ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. 12 రాకెట్ పారాషూట్స్ ఆల్సో తీసుకొని వస్తారు కిందకి. సో దీని ఆపరేటింగ్ కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చారు చూసారా, యాంగిల్. సో ఈ యారో మార్క్ ఉంది అప్ సైడ్. సో ఈ అప్ సైడ్ క్యాప్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ డౌన్ సైడ్ క్యాప్ కూడా డౌన్ చేస్తే తీసిన తర్వాత ఒక లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ పుల్ చేసామనుకో ఇది ఫ్లై అయిపోతుంది. ఫ్లై అయిన తర్వాత సేమ్ రాకెట్ పారాషూట్ ఎలా అంటే ఒక తారాజుమ లాగా అదే. దీని డ్యూరేషన్ టైం అయితే 45 seconds. ఇది సేమ్ రాకెట్ లాగా పైకి వెళ్తుంది, పారాషూట్ లాగా కింద దిగుతుంది. ఈ దిగే టైంలో 45 seconds లోనే ఇది లైట్ అనేది వస్తూనే ఉంటుంది. సో దీన్ని చూసి అవతల వాళ్ళు ఎవరైనా సరే మనకి రిస్క్ చేయడానికి వస్తారు ఛాన్సెస్ అన్నమాట. ఇవి వేస్ట్ అనేది చేయకన్నా నియరెస్ట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా షిప్ ని చూసేటప్పుడు మనం ఇది ఆపరేట్ చేస్తాం అన్నమాట. మనకి మన లైఫ్ మనం సేవ్ చేసుకోవడానికి అన్నమాట. సో 4 ఉంటాయి లైఫ్ లో టైప్. యూజింగ్ నౌ number 1 senior oiler in BSM. Oh, Saddam, go Saddam. Ready Saddam? Okay. खींचने का जोर से खींचने का. खींचो. Very good. वो है ये ऊपर गया. Oh, look
this guy. Oh, very excitement. Look, this guy is pulling. Look. So that one. Look, is the pillar coming down? Look. Only every time, every ship, they are only for speaking. This is the pyrotechnics only for that. Now we are testing and directly visible. We are seeing this one rocket parachute in 45 seconds. If it will fly and come down to duration time. Okay. Got it. रुको एक साथ करके इधर हट जाना है आप लोग आप तो आ जाइएगा सर एक साथ करके बाहर का वीडियो निकालो सर रेडी एक साथ जोर से खींचना जोर से 1 2 3 निकालो वीडियो ये भी निकालो ये पिन का निकालो पिन निकाल look at this one pin coming outside आवाज तो बहुत खतरनाक आता है सब निकाल दो एक इधर फेस तो आया था लेकिन उसके बाद का पता नहीं जब काट कर पता नहीं సిగ్నల్ ఈ బాయిన్స్ స్మోక్ సిగ్నల్ చూసారా ఫస్ట్ క్యాప్ అనేది ఓపెన్ చేస్తాం క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది డైరెక్షన్ అప్ మాట క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఒక లైన్ అనేది ఉంటుంది లైన్ ఫిల్ చేస్తాం ఫిల్ చేసిన తర్వాత ఇది వాటర్ లో వేసేస్తాం వాటర్ లో వేసిన తర్వాత ఇది ఆరెంజ్ స్మోక్ సిగ్నల్ వస్తుంది అనమాట ఇది డే టైమ్ లో చూసుకోవచ్చు సో ఇది 3 minutes డ్యూరేషన్ టైం దీని వీడియో కూడా అదే ఉంది డైరెక్ట్ లైవ్ వీడియో అది కూడా మీకు నేను దీంతో పాటు షేర్ చేస్తాను సో अभी कोई आया नहीं ఇది బాయిన్స్ స్మోక్ సిగ్నల్ అన్నమాట అది చూసారా డబ్బా మీద పైన రెడ్ లైన్తో ఉంటుంది కదా అది స్ట్రాంగ్గా అంటే అది పిన్ చేసి అది లాగామనుకో అది ఆపరేటింగ్ అయిపోతుంది అబ్బాయి అలా అవుతున్నాడు ఆల్రెడీ అలా వేసి అది ఆపరేట్ అయిపోతే మనం వాటర్లో వేసి అది ఆరెంజ్ స్మోక్ సిగ్నల్ వస్తుంది అనమాట 3 minutes ఇది డ్యూరేషన్ టైం स्मोक सिग्नल आगे से आगे जाके फेंकेगा जरा घुमा दो हाँ अभी थोड़ा टाइम में देखो कितना टाइम हो गया देखो वो आगे वाला भी दिख रहा है पॉइंट 2 ही था ना आगे नहीं है ना ये कितना 3 मिनट है दूसरे रखे हुए 3 minutes వీళ్ళంతా మా 6 క్రూ మాట వీడియో తీయడానికి మోస్ట్లీ ఏ షిప్లోనైతే అలౌడ్ ఇవ్వరు మా మాస్టర్ అలౌడ్ ఇచ్చారు కాబట్టి వీడియో తీయడం అనేది జరిగింది మేము యూజ్ చేసిన ఈ పైరోటెక్నిక్స్ ఎక్స్పైర్ ఇవి కెప్టెన్ పర్మిషన్ ఇవ్వడం వల్ల యూజ్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ కిషోర్ సీమెన్ లైఫ్ అట్ సీ లైఫ్ బోట్ లోని ఇవి పైరోటెక్నిక్స్ అంటారు ఇవి నైట్ బోట్ లోని ఇవి డే అండ్ నైట్ టైం వాళ్ళ ఇంటెన్షన్ గెయిన్ చేయడానికి మనకి వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి మన లైఫ్ సేవ్ చేయడానికి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి